ఉస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిళ్ల శంకర్ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, సంతకాల సేకరణ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులను పునర్వ్యవస్థీకరణ తీర్మానం చేశారు. హుస్నాబాద్ అభివృద్ధి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి అధ్యక్షులు పందిళ్ల శంకర్, తిరుపతి రాములు, నాగిళ్ల కృష్ణమూర్తి, మోహన్ రెడ్డి, సాంబమూర్తి, చంద్రారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పిట్టల తిరుపతి, జేఏసీ కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, జనజాగృతి అధ్యక్షుడు ముక్కెర సంపత్, రిటైర్డ్ ఉద్యోగులు లింగారెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, దూడం నాగభూషణం మరియు గంగిశెట్టి మహేందర్, చింతకింది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో డబ్బు లేకుండా మంచి వ్యక్తిని, మంచి అభ్యర్థిని ఎన్నుకునే విధానాన్ని ప్రజలకు తెలియజేయడంలో మనం ముందుంటే బాగుంటుంది. దాన్ని కొనసాగిస్తూ అలాగే శంకర్ సారు చెప్పినట్టు ఈ హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం. దాన్ని తీవ్రమైన ఉధృతంగా ఉద్యమం చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. రెండోది తహసీల్ ఆఫీస్ను కూడా హుస్నాబాద్లో పెట్టే విధానం మనం అది కూడా చేర్చాలి. ఎందుకంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది. అక్కడికి పోయడానికి ఒక తహసీల్ ఆఫీస్, అక్కడ ఇంటిగ్రేట్ ఆఫీస్, ఆర్డీఓ, మిగతా సెక్షన్లో అవన్నీ ఉండని ఒక తహసీల్. రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గత సంవత్సరం లోపల జరిగిన గుర్తులు, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకవేళ మంచి జరిగితే ఇంకా మంచిని చేసే విధంగా, పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకునే క్రమం లోపల న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పే ప్రోగ్రామ్ ఒకటి చేపట్టినాం. ఒక్కోసారి మన మెంబర్స్ ఇళ్ళ లేకుంటే అక్కడ ఇక్కడ ఎట్లా వీలైతే అట్లా సాధ్యమైనంత మటుకు ఒక కలయిక అనేది చేసుకుంటాం. 2026 కూడా మనం ఒక నిర్ణయం అనుకొని ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం. మెయిన్గా ఈ 2026లో వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. కొంత ఇవాళ అశోక్ మెసేజ్ చూసి వచ్చింది, మెసేజ్ చూసి ఎవరు వచ్చినా మంచిదే, కానీ నాన్ పొలిటికల్ అనేది ఒకటి అనుకున్నాం. మెసేజ్ చూసి ఎవరు వచ్చినా మంచిదే, వాళ్ళు వచ్చుడే, కానీ పిలవడం మాత్రం పొలిటికల్ లీడర్స్, ప్రజాప్రతినిధులు పిలవద్దని చెప్పి అనుకున్నాం. కాబట్టి కొంచెం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మీద పౌర సమాజం పక్షాన మనది కొంత ఎఫెక్ట్ ఉండే విధంగా ఒక ఆలోచన ఎంతో కొంత చేస్తాం. అప్పుడప్పుడు కనీసం వాడు ఏదో ఒక మీటింగ్ ఏదో పెడదామని చాలా ఫోర్స్ వస్తున్నది, కానీ మన మ్యాన్ పవర్ మరవకుండా మళ్ళీ మేము చేసేవాళ్ళు కృతజ్ఞత చూపిస్తాం. ఇక చేసిన మేలు మరిచి అపకారం చేసేవాళ్ళు కృతజ్ఞత. ఈ రెండు పదాలు దగ్గరలో ఉంటాయి, కానీ మన ఆలోచన బట్టి మనం సాహిత్యంలో తీసుకుంటుంది. సార్ మ్యాన్ పవర్ తగ్గుతుంది అంటే సంఖ్య తగ్గుతుంది. మనకు స్ఫూర్తి చాలా కాలం నుంచి అందరికీ సుపరిచితం. దీన్ని మనం ఇంకా డెవలప్ చేసుకుందాం సార్. సమయం మీరంటి వాళ్ళందరూ సలహాలు ఇవ్వండి. మ్యాన్ పవర్ ఎప్పుడు లోపల మనము ఓటు అనేది ఈ డబ్బులు మద్యానికి అమ్ముడుపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసే దిశగా మన మేధావులందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్ లోపల ఈ డబ్బులు మద్యానికి లోపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేసి మంచి వ్యక్తులను ఎన్నుకునేటట్లుగా మన ప్రయత్నం మనం చేయడము బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఈ హుస్నాబాద్ మండలాన్ని పాత కరీంనగర్ జిల్లా లోపల కలిపితే బాగుంటుంది. ఈ అభిప్రాయాన్ని మనం ఎన్నటి నుంచో మంత్రి గారికి విన్నవించడం కానీ మనము ప్రజాక్షేత్రంలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాలలో తప్పకుండా మన మేధావర్గము వారు తీసుకున్నటువంటి ఆ రెండు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి హుస్నాబాద్ను కరీంనగర్లో కలపడం, అదేవిధంగా మరి ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మరి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అంశం, దాని మీద కూడా మనం చర్చించడానికి మేధావులు అందరం కూడా కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనస్ఫూర్తిగా నేను ఏకీభవిస్తూ అవకాశం ఇచ్చిన మనసావాచ కోరుకుంటూ ముఖ్యంగా మన పొలిటికల్ విషయానికి వస్తే
మన కర్నూలు జిల్లాలో ఈ అక్కనపేట మండలం మన యొక్క హుస్నాబాద్ కర్నూలు జిల్లాలో కలపాలని, అందుకు మనం అందరం ప్రయత్నం చేయాలని. ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది అవయవ దానం ఇబ్బంది పడుతుంది కాబట్టి అవయవ దానానికి అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ఒప్పంద పత్రం మీద. నేను శంకర్ సార్ ఏం కోరుతున్నా అంటే ఉగాది పండుగ రోజు కూడా ఇట్లనే సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం మనం మర్చిపోయేటువంటి ఆ సంస్కృతి నాగరికత మన సాంప్రదాయాలను మర్చిపోకుండా దాన్ని కూడా అదే రోజు కూడా ఇట్లా గెట్ టుగెదర్ పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మనము స్ఫూర్తి గొడవ కింద అనేక కార్యక్రమాలు ఇక్కడ సామాజిక కార్యక్రమాలు అంటే డిపో విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఇక్కడికి రావడానికి కానీ ఇటువంటి విషయాల మీద శంకర్ సార్ అధ్యక్షతన వాడికైనటువంటి రిటైర్డ్ నా యొక్క ఇప్పుడు వయసు నేను 99 రిటైర్డ్ అయినాను. నేను సరే దేవుని దయ వల్ల శంకర్ సార్ దాసోహం కాకుండా నిజాయితీగా ఉండబడేటువంటి వ్యక్తులను తయారు చేసే ప్రయత్నం మనం అందరం చేద్దాం. కానీ ఏదో ఎవరో వచ్చి ఎవరో మనకు తెలియకుండానే వచ్చే విషయాలు చాలా జరుగుతున్నాయి. కానీ మన సంకేతం బ్రహ్మాండంగా వెళ్ళాలి. ఒక్క వాడకొకరు నలుగురం పోదాం. దానికి ఉండబడేటువంటి విషయాల పట్ల ఆ డబ్బు పంచేటువంటి వ్యక్తుల పట్ల ఉండేవాడే ప్రజల పట్ల అవగాహన చేయించేటువంటి శక్తి ఎదగాలే తప్ప మనకు ఈ ధనంతో. స్ఫూర్తి అసోసియేషన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పటివరకు విజయవంతంగానే కొనసాగుతూ వస్తున్నది. దానికి అందరి సహకారం, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అది సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆయన తీసుకునేటువంటి 2 అంశాలు కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం కలయిక కావాల్సినటువంటి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కలపాలనేటువంటి ఎన్నటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. దానికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆయన ఎన్నికల హామీలో ఒక భాగం కాబట్టి మనందరి సపోర్ట్తోని ఖచ్చితంగా త్వరలోనే కరీంనగర్లో